సో అలా గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు అయితే ఎడిపోతున్నాం మనం, ఈత పోతున్నాం. ఇగో ఈ టీం మనది, కుసైడను ఆపండి పిచ్చోడు ఇంత పెద్ద బండి మీద వీళ్ళంతా కలిసి పోతున్నాం మేము. బాగా ఏడరాది చూడదా, మెట్లుంటాయి కదా, మెట్లుంటాయి అట. పోదాం, క్రేజీగా తీస్తే ఆడి పోయినాక కూరలతో ఈత కొట్టించాడంటే అది మామూలు ముచ్చట కాదు. ఎవరికేమైనా నా మీద వస్తుంది ఫస్ట్ చెప్తున్నా. అందుకనే పోతాం, మంచిగా మెల్ల ఈత కొట్టుకుంటాం, ఫన్నీ చేస్తాం. జర సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టుకుని షేర్ చేయరు. ఏడి పోతాం, ఎట్లా పోతాం అనేది ఇగో ఈ దారి చూపిస్తారు. నాకు కూడా సరిగా తెలియదు, దారి చూపిస్తారు. పోయేటప్పుడు నేను వీడియో తీసుకుంటా. చలో ఎలా బాగున్నావు? మొన్న వచ్చినా నేను మీ ఉప్పల్ బాలు చిన్న కుటీలోనే స్వర్గము. ఇతకు వచ్చేసేయాలి. మీరు కూడా లొకేషన్ చెప్పురా వెళ్ళి బాయ్ పేరు. సో గాయ్స్, బాయ్ దగ్గరికి అయితే వచ్చినాం. మన బండి పెట్టినాం, నీడ ఉందని చెప్పేసి పెట్టినాం. మళ్ళీ ఆడదాకా నడుచుకుంటూ పోవాలి. అక్కడ దాకా ఎట్ సైడ్ రా పోయేది, నిన్నేనాట. ఇట్రా ఫాలో. వీడియో తీసేటోడు మంచి కామెడీ చేస్తాడు, కానీ వీడియో తీసి ఆడొక్కడే ఉండు. ఇలా పేర్లు చెప్తే ఇప్పుడు ఎవరైనా కామెడీ నచ్చింది అనుకో ముందుకు రాడు. ఏదో పేర్లు చెప్తా, ఇలా వాళ్ళ కామెడీ నచ్చితే కామెంట్ చేయరు. ఎందుకంటే రేపు చాలా వీడియోలో తీసుకుందాం మంచిగా. ఊరగారు అంటే మజాక్ అయ్యారు. ఒకసారి కిసిరా, ఫ్లైట్ కిసిరా వాళ్ళకి. బాయ్ పెద్ద ఉంది, బాయ్ చూపెట్రా. బాయ్ చూడడానికి అయితే భయం అవుతుంది, నిజంగా చెప్తున్నా. ఇది ఎంత ఆగమా ఉంది, భయం అవుతుంది. లోపల మస్తు పెద్ద ఉంది బాయ్. బట్టలు ఇప్పు, నువ్వు కూడా ఇప్పుకోరా, బట్టలు ఇప్పు నువ్వు కూడా. వీడియో అలా కూడా దూకావా? మళ్ళా లెక్క నీకు ఉందారా? అవతల కూడా ఒక బావి ఉందంట, కాకపోతే ఇది మెట్లు మర్చుకున్నాయి. దీంట్లో బాడీ కండాలు చూపెట్టరా. నా బాగా నా జోలికి వచ్చిరా అనుకో బేటే, మా దోస్తులు వేసేస్తారు. మోడల్ సూపర్ మోడల్ ఒక్కటే గుద్దు చంపుతారు. మూడేదిరా నిన్ను చూస్తా ఉండగానే మూడు పోయింది చెప్తారు. సో నేను కూడా మొత్తం బట్టలు ఇద్దాం అనుకున్నా, గానీ వెనకాల టాటోలు ఉన్నాయి, ఇగో కాళ్ళకి టాటోలు ఉన్నాయి. ఇక మళ్ళీ లేనిపోని వాళ్ళు ఏమైనా పట్టుకున్నాయి అనుకో, ఇక పరిచయం ఎందుకని చెప్పేసి బట్టల మీద దూకుతున్నా. సో ఈ నుంచి దూకుతారా? ఒక్క నిమిషం ఆరే, నువ్వు వీడియో ఆడికెళ్ళక. ఓ అమ్మా మెల్ల రే అమ్మా. పొరాలు దూకిరు, కానీ మొత్తం చెప్పాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈత రాదు. కచరా నా కొడక, భయం అవుతుంది. ఎట్లా దూక ఈత రాదు. ఫస్ట్ దూకి వస్తే అయితే నేనే కూర్చున్నావు అనిపిస్తాను. ఈత రాదు. ఇప్పుడు డబ్బలు పట్టుకొని దూకాలి నేను. అఖిల్గాడు వెనక, అఖిల్గాడు ఆడు వీడియో తీసేది మంచిగా తీస్తాడు. వీడియోలు మాత్రం ఏమాట కామాట. సో దరా నేను పట్టుకుంటా, నువ్వు వీడియో నువ్వు దూకు అంగిప్తావా? ఇప్పుడు మరి ఏమైంది సార్ వస్తున్నావు? ఏమైనా పైకి వచ్చింది మీరు కూడా? ఓ డుక్కా పడుతున్నారు వాళ్ళు. అఖిల్, మా అఖిల్ గారు దూకుతాడు. ఎంతసేపు వీడియో చేసిండు పాప, ఆయన చూపెట్లే. డైలాగ్ కొట్టి దూకు, డైలాగ్ కొట్ట ఒకటి. చూడగా ఏమైంది?
నీ ప్లాన్ బాగుందిరా. అరే పైకెక్కు 10 నిమిషాలు పైకెక్కురా ఓ తాత మేకలకి నీళ్ళు పెడతాడంట. ఏం కాదు కానీ అట్లా కూడా ఏం కాదు కానీ చెప్పలేవు వద్దు ఎందుకైనా మంచి దారా చెప్పలేం మళ్ళా ఏ పరిస్థితి అంతే. 10 నిమిషాలు ఆగరాదు. అన్నుడే గీత కానీ ఏం కాదు అట్లా ఏం కాదు కానీ చెప్పలేవు. చూడండి ఎందుకురా వెళ్ళి బయటకి బయటకెళ్ళి బయటకెళ్ళి ఇచ్చేస్తున్నా. ఇచ్చిండు చూడండి రావే ఏం మాట్లాడుతున్నావురా నరాలు కట్ అయిపోయింది చూడండి నేనైతే 5 నిమిషాలే నీళ్ళు ఆని తాని చెటిల్లు పెరు విన్ని స్టైల్ వేరు కొంటానికి వచ్చి షాప్ పెట్టు. ఇస్తాగు మొత్తం సీఎం నేను మీ ఉప్పల్ బాల్ ఇప్పుడే అంటే రాత్రి కొర్ర అటు ఇటు చేసి రెచ్చగొట్టిరు చెప్పు ఏం పర్లేదు మాకు అన్ని నీలో అంత వేడుందా లంజరు గుంపలో పడేనా పక్కన పక్కన ఈడే పెద్ద ఈయనకంటే ఆడే పెద్ద. నువ్వురా సరే బుద్ధాలు అలుగుతుంది. నాకైతే భయం అవుతుంది. నాకు ఈత రాదు. ఎందుకు రాదంటే ఇక నేర్చుకోలే అప్పుడు.
ఇంటికెళ్ళి దూకాలంటే ఉచ్చబడుతుంది. ఆ పొరలు ఏమో ఆడికెళ్ళి పడితే ఆడికెళ్ళి దూకుతురు. లోపలికి అయితే దిగుతున్నా. ఫస్ట్ మెట్లు తాపుకున్నట్టే ఉన్నాయి మెట్లు అయితే హైలైట్ ఉన్నాయి. దారా వెళ్ళా నువ్వు వాళ్ళ వాడు అది చూడలేరు ఏమంటున్నాడు. మళ్ళీ చెప్తున్నా బట్టలు వేసుకొని ఎందుకు దూకుతున్నా అంటే యాటిట్యూడ్ అనుకోకూరి టాటోలు ఉన్నాయి కదా మళ్ళీ లోపల ఏమన్నా వాటినే అనుకో ఇక లేకపోని కథ నాకు కాళ్ళకి చేతులకు ఈడబడతాడు ఉన్నాయి అని చెప్పేసి కిందికెళ్ళి ఎందుకు దూకుతున్నా అంటే భయం అవుతుంది. దూకాలా నేను స్టార్ట్ ఆరా అదే ఇది కిందికి రా పోరాళ్ళకి కొంచెం అర్థమైతలే. ఇది ఫస్ట్ వీడియో కదరా మీకు ఫస్ట్ వీడియో కదా జర అర్థమైతలేదు. సమ్మర్ అయ్యే వారికి పోరాళ్ళు ఏం చేస్తారు గాలి తిరుగుతున్నారు ఫస్ట్. ఇక అవన్నీ బంద్ చేయాలంటే మన దగ్గర పెట్టుకొని వీడియోలు తీపిస్తుంటా అట్లనే ఇలా మంచిగా తీసుకుంటా. అలా గుంచకండి అది ఏమవుతారా తమ్ముడు చెప్పురా రే ఏమో చెప్తున్నా వాళ్ళకి చెప్పు. వీడియో తీసానికి వచ్చినాం రేపటి ఈ వీడియో ఫేమ్ అయితే మీకోసం కామెడీ వీడియోస్ స్మైలీ అట్లా అది సంగతి. పొరగాళ్ళు జర ఎంటర్టైన్ చేయాలి. పొరగాళ్ళు ఎంటర్టైన్ చేయాలంటే వ్యూస్ ఎక్కువ ఉంటే జర మీరు సపోర్ట్ చేస్తే పొరగాళ్ళు కూడా అరే ఫేమస్ అవుతున్నాం అని ఖుషి అవుతారు. ఫస్ట్ ఖుషి అయ్యారు అనుకో ఆటోమేటిక్గా ఇక పొరగాళ్ళకి అరే ఫేమస్ అయినా మేము అని ఆలోచన వస్తే ఎట్లా వీడియోలు ఇస్తారు. సో మొత్తానికి అయితే ఇక నేను మునుగుతుంది ఇక బయటికి రానిగా మీకు ఖుషి కావాలంటే మీరు వీడియో చూడాలి. గేమ్ పెట్టాలా ఎప్పుడు ఇలా గేమ్ ఆడవారా కోడిపేట ఆట ఏందో ఇక కొత్త అన్న కూర్చో నువ్వు మళ్ళీ ఫోన్ పోతుంది గుద్దల్దాము వీడియో అగైన్ కోడిపేట ఆట ఏది చెప్పాలి ఇప్పుడైతే కోడిపేట ఆడుతున్నాం అంటే అది ఎట్లా ఇట్లా కొట్టాలి. ఇట్లా కొడితే ఇట్లా వచ్చే సౌండ్ వస్తే మనకు గెలిచినట్టు సౌండ్ రాకుండా పోయి కూర్చాలి. సౌండ్ రాకుండా అట్లా కూర్చాలి. వాళ్ళకి అర్థమయ్యేటట్టు ఇప్పుడు అయితే వాడు చెప్పింది మీకు అర్థం కాకపోతే నేను మళ్ళీ చెప్తున్నా. వెనకకు రా రమ్మన్నాడు భయపడకు రా నేనున్నా. ఇట్లా వాటర్ ఉన్నాయి కదా వాటర్లో ఇట్లా కొట్టాలండి. ఇట్లా కొడితే ఇట్లా సౌండ్ వచ్చింది అనుకో మంచి వాటర్ సౌండ్ వచ్చింది అనుకో ఇట్లా సరే అండి ఉండరు వినిపిస్తుంది వాళ్ళకి. ఇట్లా సౌండ్ వచ్చింది అనుకో విన్నానట్టు కదా పుంజ అంటే ముంచొద్దిగా ఇట్లా సౌండ్ రాకుంటే ఇక వాళ్ళని ముంచాలట. సరే ఆట ఆడదాం. ఎవరు గెలుస్తారు ఎవరు పోతారో చలో బయట ఏడాడ విన్నా రైట్ అలా వాడేసి కొంచెం పైకి కూర్చోరు రైట్ గిడ కొట్టు అందరూ పడుతురుగా నువ్వు రాలే ఇది రాలే కదా ఈ ఒక్కది వచ్చింది. ఇప్పుడు మా ముగ్గురిని మాది రాలేదట మా ముగ్గురు ముంచాలాడు చూడు మళ్ళీ ముంచ మళ్ళీ వీళ్ళు ముంచాలి. ఇంకో సో ఇప్పుడు వాళ్ళు ఆడొక్కడే నన్ను ముంచలేడు కాబట్టి నేను ఛాయిస్ ఏమిస్తున్నా అంటే వాళ్ళు ముగ్గురు కలిసి నన్ను ముంచవచ్చు ఓకేనా. వాడు ఒక్కడే ముంచలేడు కదా వాడు కూడా బక్కడు కదా మీరు ముగ్గురు కలిసి ముంచవచ్చు. అరే ఇంకోటి మీరు ముగ్గురు ముంచుకోకుర్రా సైకోచెట్టు అలా ఆడ వస్తే ఇడికి వచ్చిన డైరెక్ట్ అంటే నాకు ఎక్కువ ఈత రాదు. లైట్గా వచ్చి లోపల దాకా పోను కానీ మీద కొడతా. సో ఇప్పుడు
విన్ను లేవంటారు చేయనావు మళ్ళా ఇది ఇగో 3 రౌండ్లు ఆడతాం. ఈ సెకండ్ రౌండ్ మంచిగా పడుతుందా వీడు ఒక నేను కొట్టినా ఫస్ట్ ఇట్లకి వెళ్ళిపోదాం. అట్లకి వెళ్ళి వచ్చి పోయినా వచ్చింది ఇప్పుడు ఓడి గెలిచింది ఎవరా అది చెప్పుకో. ఇప్పుడు ఈ ముగ్గురిని కింది చెప్తా. ఫస్ట్ ఓడి అసలు ముగ్గురు మూచు చలో నిజం చెప్పాలంటే బాయిలో నీళ్ళు గలీజ్ ఉంటాయి అంటారు కదా, ఫ్రెష్గా ఉన్నాయి చూడండి. అయిందా బాగైందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఏమైంది ఆ పిట్టని ఇప్పుడు పుట్టాదా నేను నిలబడే అన్ని మెట్లే ఇవి ఎంతవరకు ఉంటాయి రీ ఏడవరకు ఉంటాయి. సో ఇగో ఇంకా ఇది కూడా మెట్టే ఇక్కడ మునిగిపోతున్నావు. ఇక్కడ మునిగిపోతున్నావు. ఆడ రాకుండా అటు మెట్లు మనకు తెలియదు. వాటర్ లో ఇంకొకటి ఏంటంటే అందరు చెప్తున్నా ఫస్ట్ ఇప్పుడు ఇలా ఫ్యామిలీ మెంబర్స్ అయినా కానీ ఎవరైనా కానీ వీడియోలలో పడితే ప్రతిదీ పాజిటివ్గా తీసుకోండి, నెగిటివ్గా తీసుకోకండి. ఎందుకంటే జస్ట్ కామెడీ ఇది. ఏదైనా ఒకవేళ పొరాలో తెలిసి తెలియక ఏమైనా గలీజ్ మాట అన్నాయా మన పొరాలు కానీ అడ్జస్ట్ అయిపోరు, కానీ గలీజ్గా తీసుకోకూరు. ఓకేనా అన్న ఇల్లు చూస్తారన్నా వాటర్ తీయడం. దాని రూల్స్ చెప్పు. ఇప్పుడు వాళ్ళు ఇటు వస్తారు, ఇది గుట్టించుకోవాలి. వాళ్ళు గుట్టించుకుంటే నేను వాళ్ళలో ఒక అవుట్ చేస్తే చూడు. ఇప్పుడు అయితే వస్తుందా అందరికి పెట్టరు. బైక్ పోరాడు మీరు ఓరన్నా మీరు ఓరి అడుస్తాడు వచ్చి మనకు నో రిస్క్ కానీ బాయ్ మాత్రం మస్తు పెద్ద ఉంది. ఏం బాయ్ రా దీని పేరు చెప్పు. రౌండ్ రౌండ్ బాయ్ అట రౌండ్ ఉంది. గడపక్కడ పొక్కుంది. ఇప్పుడు తీసేశారు. చూడు ఇప్పుడు అఖిల్ నేను కూర్చోడే ఇటు ఫస్ట్ కేవలం ఇటు మీరు కబడ్డీ చేసేవాడికి కొంచెం గలీజ్ మాటలు ఇట్లుంటాయి. మీరు వాళ్ళు అడుకొని ఏకురు మళ్ళా ఏమంటే జస్ట్ ఫర్ ఏమంటారు ఎంటర్టైన్మెంట్ కోసం చేస్తారు, కానీ అదే పొరాల గలీజ్ మాటలు వస్తాయి అట్లా ఇట్లా అనుకో. బయట మంచిగానే మాట్లాడతారు, ఎందుకంటే వాళ్ళు కూడా చదువుకుంటారు కదా. చెప్పాలకి ఈ రీల్ బాగా ఫేమ్ అయితే మేము ఇక కామెడీ రీల్స్ ఇస్తాం. కామెడీగా చేస్తాం. దావతి ఇట్లా చేస్తుడు, ఇట్లా ఇట్లా ముచ్చుడు. నీ పేరు చెప్పలే. నా పేరు అయితే తలై అసలు ముద్దు పేరు చిట్టి. పొరాలు ప్రతి ఏదో ఒకటి మాట్లాడుతున్నావు. వీడియోలో మీ ఇంట్లో అయితే ఏమి ఇబ్బంది ఉండదుగా. చెప్పు మీ వాళ్ళకి రేపనేసి అమ్మ మీ వీడియోలు తీస్తాం ఎండలా తిరగమని చెప్పేసి చెప్పురా మీ మమ్మీ ఎప్పుడు ఇలా వీడియోలో పడతారు. చెప్పురా పాపి మేము ఎక్కడ రోళ్ళ బట్టి రేపలి చలి రీల్ తీసాం చిట్టాలతోటి. పాపి మేము ఎక్కడ రోళ్ళ బట్టి రేపలి చలి రీల్ తీసాం చిట్టాలతోటి. ఈ పనుల్లో కనిపించలేదు. పైగా రీల్ తీసుకుంటాం, ఫేమస్ అవుతాం. లైక్ షేర్ సబ్స్క్రైబ్ పిచ్చడు గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడ. వాటర్ కిసి
కడ చూపి తిప్పు తిప్పు ఓ అబ్బా ఇడిదిరు కడలు అన్ని మా బొడ్డు పక్కన అలా చెప్పురా మినీలకి రోజు మేము మాత్రం ఈ రీలు 100K పోతే మేము చెరుగట్టు పోయి మంచి రీల్ తీస్తాం ఇక కామెడీ ఉంటే రీల్స్ మంచి తీస్తాం లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి లవ్ యూ ఆల్ నేను వాళ్ళకి నచ్చిన ఈరోజు అయితే ఈతకు వచ్చినాం అందరూ చిన్నలతోటి మా మమ్మీకి అయితే అందరం చెప్తాం అయితే చింతలతో వీడియో చేస్తాం అమ్మ ఈరోజు చింతలకి వీడియో చేస్తాక మాకు పెరుగుతాయి అన్ని పెరుగుతాయి ఫాలోవర్స్ అన్ని ఫాలోవర్స్ పెరుగుతాయి మా మమ్మీ కూడా లేపుతా అన్నతో వెయిట్ మంచి వీడియోలు తీసుకొని ఒక 10 మందిలో ఒక పేరు తెచ్చుకుంటాం గాలి తిరిగాను నేను మా అమ్మ చెప్పుకుంటే గాలి తిరిగిన అమ్మ రోజు ఒక కంటెంట్ ఏదో ఒకటి మంచిగా చేసా కంటెంట్ ఇగో వీళ్ళు చూస్తున్నావుగా నన్ను అయితే నెగలిస్తలేరు గింత కూడా బా పిల్లలకు కూడా అయిపోయినా ఇప్పుడు ప్రజెంట్ బుద్ధలు ఉంది వీళ్ళతోని నాకు అస్సలు నెగలిస్తలేరు సో ఇంకేమైనా మీకు కావాలనుకుంటే వీళ్ళతో ఇంకేమన్నా కొత్త అన్నా లేకుంటే వీళ్ళ మీద ఫ్రాంక్ చేయన్నా ఏదన్నా కొత్త అని చెప్పేసి మీరు కామెంట్ చేయాలి వీళ్ళు చేస్తారు రెడీ ఆరా వీళ్ళు రెడీ మీరు కామెంట్ చేస్తూనే లేడు ఏమంటావు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి చెప్పు వీళ్ళు ఎవడు కామెడీ చేస్తారో కూడా కామెంట్ చేయాలి హాయ్ ఫ్రెండ్స్ మేమైతే ఇప్పుడు ఈత వీడియో తీసినాం మేమైతే కొట్టిపోతున్నాం ఈత కొట్టిపోతున్నాం ఇంటికి అన్నం తిని అనుకుంటాం మీరైతే అన్నం తినుకుంటా వీడియో చూడాలి 100K పోతే మేము మంచి కామెడీ వీడియోలు తీస్తాం సో కొత్త కదా పొరగాలు ఇవ్వాలని వచ్చిన వీడియోలకి అలా అంత ఏం తెలియదు కానీ మొత్తానికి అయితే ఈత అయిపోయింది అది కూడా దాన్న వీడియో తీసుకుంటే చేద్దామంటే నేను వచ్చిన సో ఏం చేయకూడదు కానీ సబ్స్క్రైబ్ చేసుకోరు రేపటి నుంచి వీళ్ళతో వీడియోలు తీపిస్తాం మంచిగా మొత్తానికి ఈత అయిపోయింది పోయి తినేసి వాడుకుంటాం మీరు తినుకుంటాం మా వీడియో చూడు సార్ బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ లవ్ యూ చెప్పాలి ఐ లవ్ యూ ఫ్రెండ్స్ లో గాయ్స్ ఇప్పుడైతే అయిపోయింది ఈత అయిపోయింది ఇప్పుడు గంట అయితే గట్టిగా కొట్టుడే